ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే మహాభరణి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈ రోజు తిథి బహుళ పంచమి, మధ్యాహ్నం 1:45 వరకు. నక్షత్రం భరణి, సాయంత్రం 4:33 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి, బుధ, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నా, అలాగే పాత బకాయిలు తీర్చే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి కావటం, అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించటం, ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటం, అధిక బాధ్యతను నిర్వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఆర్థిక అభివృద్ధి, అలాగే మీ వ్యాపారంలో మీరు గనక భాగస్వామ్యంలో కనుక ఉంటే ఇందులో కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలతతో పాటు వ్యాపార అభివృద్ధి కూడా, లేదా వారి వృత్తులలో కూడా అభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, అలాగే మీరు ఆనందంగా గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే పితృ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఈ రాశి వారికి అధిక శాతం గోచరిస్తున్నాయి. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, లేకపోతే మీకు పాత అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. పాత రుణాలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ పాత బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి మీరు కొత్తగా రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ మిత్రులే మీకు శత్రువులు అవ్వటం, లేకపోతే మీరు వారి యొక్క సలహాలు సూచనలు పాటించటం వలన మీకు అధిక ధన నష్టం కలగటం, ఇవి మీకు ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువగా శ్రద్ధ అనేది కనపరచరు. అయితే దీంతో పాటుగా మీరు పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనపరిచే అవకాశాలు గోచరించటం లేదు. ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత అనేది మాత్రం గోచరిస్తోంది. అయితే వీరికి శ్రమ అధికంగా ఉండటం, అలాగే పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే ఆర్థికంగా కూడా ఆశించినంత మేరకు మీకు ప్రయోజనకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ స్నేహితులు మీకు సహాయం అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ స్నేహితుల నుంచి గనక మీరు ఆర్థిక సహాయం గనక మీరు ఆశిస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు వచ్చేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు కానీ, లేకపోతే రాతకోతలు, అలాగే మీ యొక్క ఆస్తులు, వీటికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఎటువంటి మార్పులు చేర్పులు అనేవి కనిపించడం లేదు. అధికారులు మిమ్మల్ని
ప్రశంసించటం, అలాగే దీంతో పాటు మీకు ఎక్కువగా పనులు అప్పగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలలో మాత్రం మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అధికారుల ప్రశంసలు, అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపు అనేది లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యవర్తిత్వం వలన మాత్రం సమస్యలు అనేవి కొని తెచ్చుకున్న వారు అవుతారు. అలాగే మీ యొక్క బంధుమిత్రులకి కానీ లేకపోతే మీ యొక్క సోదర సోదరీమణులకు కానీ ఆర్థిక సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా మీకు ఆశాజనకంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. ఈ రోజు కర్కాటక రాశి వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి, అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు కోరిన విధంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులకి మార్పులు చేర్పులు ఉండటం, ఆశించిన విధంగా ప్రాజెక్టులు చేతికి రాకపోవటం, లేకపోతే ఉద్యోగంలో హఠాత్తుగా మిమ్మల్ని తొలగించటం, అలాగే ఉద్యోగానికి సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మీకు నిరాశను, నిస్పృహను కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ యొక్క సంపాదన గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. సోదర సోదరీమణులని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వారితోటి సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేయటం, లేకపోతే స్థిరాస్తి సంపద ఏ విధంగా వృద్ధి చేయాలి అని చెప్పి మీ ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అయితే కుటుంబ పెద్దల సహాయ సహకారాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి కోర్టు విషయాలు కానీ, రాతకోతలు కానీ, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు, వీటిపైన మీరు పెద్దగా శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనబరచరు. ఈ రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే ముఖ్యంగా మీరు పెట్టుబడుల వైపు ఆసక్తి అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. స్టాక్స్లో వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం అనే దాన్ని చూపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా సంతానానికైతే అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా ఇబ్బంది అనేది గోచరించడం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక పరిస్థితులు, వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధ కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు మాత్రం మీకు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే మీ సోదర సోదరీమణులతోటి మీ యొక్క పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే వీటన్నిటితో పాటు నూతన వ్యాపారాలు మొదలుపెట్టిన వారికి మాత్రం ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయని కూడా గ్రహించాలి. కాబట్టి వ్యాపారస్తులు మాత్రం తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీరు గనక నూతన ప్రాజెక్టుల కోసం గనక ఎదురు చూస్తూ ఉంటే అందులో కూడా ఆలస్యం కలిగే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వజ్ర పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత చేకూరుతోంది. అలాగే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీరు ఆస్తులు లాంటివి పెట్టేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీకు ఆస్తుల పైన
ఆదాయ మార్గాలు అనేవి కూడా గోచరిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా స్త్రీలకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి అనుకూలత, సానుకూలత, అలాగే అధికారుల ఒక ప్రశంసలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో స్థిరమైన ఆదాయ మార్గాలు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా పొదుపు పాటించేందుకు కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బంధువర్గీయుల్ని కలిసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పితృ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీటన్నిటితో పాటుగా మీరు మీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి చర్చించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు చేర్పులు కనిపించటం లేదు. అయితే ఇక్కడ స్థిరాస్తుల అమ్మకం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా, వారు కోరిన విధంగా ఆర్థికంగా అనుకూలత లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు మాత్రం ముందుకు సాగేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే రాతకోతలు కానీ లేకపోతే ఇతర లిటిగేషన్లు కానీ వీటికి సంబంధించి మాత్రం పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తుతి చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థికమైన ప్రయోజనాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఏ రకంగా మీరు చూసుకున్నా అందులో మీకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆసక్తి అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా మీరు ప్రతి విషయంలోనూ సానుకూలంగా, అలాగే ప్రతి పనిలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వలన ఈరోజు ఉద్యోగ, వ్యాపారాలు, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనబడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు సంతాన పరంగాను, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థికపరమైన విషయాలు, అలాగే ఎటువంటి పనులు మీరు పూర్తి చేయాలనుకుంటున్నా ఆ పనులన్నిట్లోనూ కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి గనక ధనురాశి వారికి మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రమోషన్లు రావటం, ఇంక్రిమెంట్స్ రావటం, ఆర్థికంగా ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కూడా వచ్చే అవకాశం అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. దీంతో పాటు వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక ప్రయోజనంతో పాటుగా వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. ఈరోజు మకర రాశి వారికి సంతాన పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, అలాగే ప్రతి విషయంలోనూ కూడా సానుకూల, అనుకూల పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి మీకు పరిష్కార మార్గాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ బంధు వర్గీయులు మీకు సహాయం చేస్తారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మకర రాశి వారికి ఆశించిన దానికంటే కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే ఆర్థిక అభివృద్ధి వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా మీరు
ప్రతి విషయాల్లోనూ చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇల్లు మారే ప్రయత్నం చేయటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం, వస్తు వాహనాలకు సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు స్థల మార్పు, బదిలీలు, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఈ విషయాలకి సంబంధించి కొంచెం మనస్తాపం కలుగుతూ ఉంటుంది. ఆశించిన విధంగా బదిలీలు, మార్పులు, చేర్పులు కలగటం లేదనే నిరాశ, లేకపోతే మళ్ళీ ప్రయత్నం చేద్దామనే ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి అధిక శాతం ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ వ్యాపారంలో భాగస్వామ్యంలో గనక మీరు ఉంటే ఈ విషయాలలో కూడా ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5, అనుకూలించే దిక్కు ఆగ్నేయం. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ప్రతి పని కూడా మీరు కొంత స్వయం కృషితోటి చేయాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క మాట తోటే ప్రతి పని కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి పనిలోనూ కూడా మీరు కలగజేసుకొని తర్వాత మీరు సలహాలు, సూచనలు చెప్పాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రతి విషయంలోనూ కూడా జాప్యం అనేది లేకుండా ఉండేందుకు మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే కష్టపడి ప్రతి పనిని సాధించడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉన్న పనులు అయితే పూర్తవుతాయి. అయితే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటము, అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారు మాత్రం ఈరోజు మీరు శ్రమకి గురవుతున్నా కూడా పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే ముఖ్యంగా మీ మాటతోటి, మీ చేతతోటి నలుగురి మన్నన పొందేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.